నీలో ఏదో ఒక మార్పు మొదలైందన్నమాట. గౌరీ, నాలో ఏ మార్పు లేదు, రాదు. వెళ్ళిపో. ఇదిగోండి కాఫీ తీసుకొచ్చాను, తాగిస్తే కప్పు తీసుకెళ్తాను. అక్కర్లేదు. కాఫీనా నేనా? నువ్వే. కాఫీ అక్కడ పెట్టండు. గౌరీ, 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 ఏమైంది గౌరీ? గౌరీ, ఏమైంది గౌరీ? మాట్లాడు గౌరీ, ఏమైంది? పడిపోయానండి, నేను పడిపోయాను, మీ ఒడిలో పడిపోయాను. ఇలాంటి నాటకాలంటే నాకు అసహ్యం. ఎలాంటి నాటకాలంటే? ఎలాంటి నాటకాలా? మనసులో ఏదో పెట్టుకుని పైకి ఏమీ ఎరగనట్టు ఉండడం. నాకు అలాంటి నాటకాలంటే చాలా ఇష్టం. నా దగ్గర ఎప్పుడు ఆడకో. మరి నువ్వాడుతున్నావుగా? నేనా? అవును, నేనొక కేక పెట్టగానే ఎందుకు కంగారు పడొచ్చా? లోపల నా మీద ప్రేమ ఉండబట్టేగా అలా పరుగునొచ్చావు. అది నీ భ్రమ. సాటి మనిషికి ఏవైందో తెలుసుకుందామని వచ్చానంతే. గోకుల్, నేను కేవలం మీకు సాటి మనిషినేనా? అవును. అవునా? నిజంగా? సాటి మనిషివే కాదు, నన్ను ప్రాణాపాయం నుంచి కాపాడిన దేవతవి కూడా. దేవత? చనిపోయిన మానసే మీ పట్ల దేవత. నన్ను దేవత అంటున్నావేంటి? గౌరీ, నీతో వాదించడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వంటే అభిమానం ఉంది, ఆరాధన కూడా ఉంది. కానీ ప్రేమే లేదంటావు. నాతో రా. మానస ఫోటో మీద ప్రమాణం చేసి చెప్పు, నీకు నా మీద ప్రేమ లేదని. అప్పుడు నీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను, మళ్ళీ జన్మలో నీకు కనిపించను. గౌరీ, నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడతావు? నేనెలా అనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. చూడు, ఒక్కోసారి నన్ను ప్రేమించడం లేదంటావు, కేవలం స్నేహితురాలనేనంటావు. ఇంకోసారి నేను ప్రేమిస్తున్నాను అని నా చేత చెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. ఎందుకలా చేస్తున్నావు? ఏమండి, నిజంగా మీకు నా మీద ప్రేమ లేదనుకొని నాలోని ఆశల్ని వదులుకున్నాను. కానీ మొన్న మీకు నా మీద ప్రేమ మొదలైందని తెలిసాక మళ్ళీ నాలో ఆశలు పుట్టుకొచ్చాయి. మానస స్థానంలో నన్ను ఊహించుకుంటున్నారని నాకు అర్థమైంది. మానస స్థానాన్ని భర్తీ చేయాలనుకుంటున్నాను. నిజం చెప్పండి, నన్ను మీరు ప్రేమించట్లేదా? ఏం గౌరీ, మానస స్థానాన్ని నువ్వు భర్తీ చేస్తావా? అది కాదు బాబుగారు. నోర్మై, ఏదో మా వాడికి సాయం చేస్తావు ఇంట్లో ఉండనిస్తే ఏకంగా మా వాడికి ఉచ్చు బిగిస్తున్నావు అన్నమాట. నాన్న, గౌరీ నాకేమీ ఉచ్చు బిగించడం లేదు, ఆమెనేమో అనకండి. ఓరి పిచ్చోడా, నిన్ను అమాయకుడిని చేసి ఆడపిల్లలు నీతో ఆడుకుంటున్నారా? అప్పుడు మానస, ఇప్పుడు గౌరీ. నాన్న, మానస పేరెత్తే అర్హత నీకు లేదు, గౌరిని అనే హక్కు నీకు లేదు. అంటే ఏంట్రా? కూలీ నాలి పనిచేసే ప్రతి ఇటువంటి పిల్లని నువ్వు ప్రేమిస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నాన్న, నేను ప్రేమిస్తున్నానని నీతో ఎవరు చెప్పారు? గౌరీ, నిజం చెప్పు, వీడిని నేను ప్రేమిస్తున్నాడు కదా? ఇంకా తెలియలేదు. సరే, దీనికి సమాధానం చెప్పు. నువ్వు మావాడిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. చూసావంటరా ఎంత ధైర్యంగా చెప్తుందో? ఇంకా లాభం లేదు. ఇలా దమ్మిడి లేని ఆడపిల్లలందరూ వరుసగా క్యూలో నుంచొని నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు కరిగిపోతే నా ఆస్తి, నా ప్రెస్టేజీ, నా వంశం అంతా బజారున పడిపోతుంది. నేను తట్టుకోలేను. నాన్న,
అయితే ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఎప్పుడు చెప్పి చేయను. నాన్న, మానస మరణానికి నువ్వే కారణమని ఆ రోజున రుజువులు లేక వదిలేశాను. ఇక మీదట గాని గౌరికి ఏదైనా జరిగిందంటే నేనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్ను పట్టిస్తాను. గోకుల్, అంత ధైర్యం నువ్వు ఇచ్చిన తర్వాత ఈయన నన్ను ఏమీ చేయలేరు. పైగా నేను మానసు లాంటి పిరికిదాన్ని కాదు. అమ్మమ్మమ్మమ్మమ్మో, ఇది మామూలు మనిషి కాదు. ఖచ్చితంగా నా కొంపకి ఎర్తబెట్టడానికి వచ్చింది. గౌరీ, ఆయన అంతేగాని నువ్వు వెళ్ళి పని చూసుకో. వెళ్ళు గౌరీ. ఆ. ఆ, బాబుగారు, బెడ్ కాఫీ తాగుతారా? తేనా? బెడ్ కాఫీ కాదు కదా, గుక్కడి మంచినీళ్ళు కూడా తాగను. అమ్మో, నువ్వు చాలా డేంజరస్ మనిషిలాగా ఉన్నావే. అంతేకాదండి, గోకుల్ బాబు భరోసా ఇచ్చాక మీకు భయపడాల్సిన పనే ఉంది. వస్తా. ఓ ఊరు 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 ఊరి, నా మాట వినరా, ఈ పిల్లలు పంపించేద్దాం. వీల్లేదు, ఈ ఇంట్లోనే ఉంటుంది. అంటే పంపవా? ఏనాన్నా, నీకోసారి చెప్తే అర్థం కాదా? సరే సరే సరేరా, సరే. హలో, మానస గారండి మాట్లాడేది? అవునండి. మీరెవరండి? నేను మహిళా మండలి జాగృతి ప్రెసిడెంట్ జానకిని మాట్లాడుతున్నానండి. నమస్తే మేడం. మీరా చైర్మన్తో నడుపుతున్న పోరాటాన్ని వీడియోల్లోనూ పేపర్లోనూ చూశానమ్మా. చాలా గర్వంగా ఉంది. థ్యాంక్స్ మేడం. నాకు థ్యాంక్స్ చెప్పడం కదమ్మా, ఈ నగరంలోని మహిళలందరూ నీకు థ్యాంక్స్ చెప్తున్నారు. నేను 2 రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చాను. మా మండల సహాయ సహకారాలు నీకెప్పుడూ ఉంటాయి. మీలాంటి పెద్దల అంటుంటే అనుకున్నది సాధించగలనే నమ్మకం నాకుంది మేడం. యూ విల్ డెఫినెట్లీ రీచ్ యువర్ గోల్. బై ద బై, ఆ చైర్మన్ గాడు నక్కలాంటి వాడు. నీ ధైర్యాన్ని చెడగొట్టే ప్రయత్నాలన్నీ చేస్తాడు. నువ్వు దేనికి జడవద్దు. అలాగే మేడం. వాడు ఏ ఎత్తు వేసినా నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి. వాడు జైల్లో ఉన్నంత మాత్రాన గోళ్లు గిల్లుకుంటూ కూర్చోడు. ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉంటాడు. నువ్వు ఆ ప్లాన్ తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకో. అలాగే మేడం. ఆల్ ది బెస్ట్ మానస. ఏ అవసరం ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయి. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి, ఓ మహిళా మండలి ప్రెసిడెంట్ మనకి మద్దతు ఇస్తున్నానని ఫోన్ చేశారు. నీకు మంచి రోజులు వచ్చేసాయి. నమస్తే మేడం. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? కోప్పడకండి మేడం, జరిగిందేదో జరిగిపోయింది. మా అన్నయ్య చాలా బాధపడుతున్నాడు. మిమ్మల్ని ఒకసారి పర్సనల్గా కలిసి మాట్లాడాలంటున్నాడు. అతనితో మాకేంటయ్యా మాటలు? సార్, అలా అనకండి సార్. సింహం లాంటి మా బాసు బోన్లో చిట్టెలుకలా జైల్లో పడున్నాడు. మేడం, మా బాసులో చాలా మార్పు వచ్చింది. మీరు ఒక్కసారి గనుక రాగలిగితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది మేడం. ప్లీజ్ మేడం. మానస, రండి సిస్టర్. నమస్తే సిస్టర్. నమస్తే. మానస, ఎవరితను? ఒకసారి తననొచ్చి జైల్లో కలిసి మాట్లాడమని రాయబారం పంపించాడు ఆ చైర్మన్. జైలుకా? అవును సిస్టర్, ఇప్పుడు మా చైర్మన్ గారు చాలా పశ్చాత్తాపడుతున్నారు. ఒక్కసారి మానస గారు వస్తే తప్పకుండా అందరికీ న్యాయం జరుగుతుంది. సిస్టర్, నన్ను వెళ్ళిరమ్మంటారా? వెళ్ళిరామ్మా. థ్యాంక్స్ సిస్టర్. రండి మానస గారు. మానస, ఒంటరిగా వెళ్తావా? చచ్చిన పాము వాడు నన్నేం చేస్తాడు? మీరొస్తే వాడి కొన్ని విషయాలు దాచేస్తాడు. రాకపోతే జడిసిపోయారనుకుంటాడు. అది మన మంచికే. వెళ్ళిరామ్మా. వస్తాను సిస్టర్.
తరంగిణి, ఈ రోజుతో నీ రూపే మారిపోతుంది. నా బావ అసహించుకుంటాడు, నాకు సొంతం అవుతాడు. ఇప్పుడు అది ఎక్కడుంది? చూస్తే తీసుకెళ్ళాలి. ఏవే, నీ అందమైన మొహంతోనేగా నా బావని వల్ల వేసుకున్నావు. ఆ మొహం ఏమవుతుందో చూడవే. చీ 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 చీ, ఇక్కడంతా ఈగలే. నేను దీంతో శుభ్రం చేయబోతున్నాను. ఇదంతా క్లీన్ చేయాలి. ఛీ! అభి అభి అభి, అది యాసిడ్ అభి. వద్దభి, ఒలిగితే ప్రమాదం. వద్దభి. ప్రమాదం అట ప్రమాదం. నేనేమైనా పిచ్చిదాన్నా? నాకు అన్నీ తెలుసు. నా మాట విని అభి, అది అక్కడ పెట్టే అభి. ఏయ్, ఇది నా ఇల్లు, నా ఇష్టం. ఇల్లంతా శుభ్రం చేయాలి. నేను ఇక్కడ చేస్తాను, ఇక్కడ చేస్తాను, అక్కడ చేస్తాను. అభి అభి, నా మాట విని అభి, ఇక్కడ యాసిడ్ తో క్లీన్ చేయకూడదమ్మా. అది బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్. హే, ఇల్లు ఎన్నిసార్లు చెప్తావు? నా ఇష్టం, నేను ఇక్కడే క్లీన్ చేస్తాను. అభి,
పోనీ నాకివ్వు. నువ్వు ఎక్కడ క్లీన్ చేయమంటే అక్కడ చేస్తాను. అమ్మా ఆశ దోశ అప్పడం. నువ్వు నా ఇల్లు క్లీన్ చేసి ఇది నీ ఇల్లు అందావనా? అలా ఎందుకంటాను అభి? అంటావు. నా భావం నీ భావం చేసుకోలే, పైగా పెళ్లి కూడా చేసుకున్నావు. నేను నమ్మను. అభి అభి బాటిల్ మూత కూడా లేదు. ప్రమాదం అభి. నా మాట వినభి. వదిలు, వెళ్ళు, వెళ్ళు. ఏయ్, ఏయ్, అంతే. నా బాటిల్ తీసుకుంటే ఊరుకోను. ఏయ్, మీద కోసేస్తాను పో. నేను ఇవ్వను. ఏయ్, ఏయ్, ఇవ్వనంటున్నానా? ఆహా, ఇవ్వను. ఏయ్, తరంగిణి, నీ తరం కాదే. నా చేతిలోంచి బాటిల్ తీసుకోలేవు. సరే అభి, సరే, నాకది ఇవ్వద్దు. కానీ దాన్ని వదిలి. వినను కాక వినను. నేనిక్కడ ఈ గోడలు మా ఇల్లంతా కడిగేస్తాను. హాయ్, బబుల్స్ బబుల్స్ వస్తున్నాయి. ఈ బుడగలు నోట్లో వేసుకొని ఊదితే బబుల్ గమ్లో బోల్డ్ బుడగలు వస్తాయి. హై, బుడగలు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఏయ్, ఏయ్, తరంగిణి, దగ్గరికి రాకు. తాగేస్తాను, తాగేస్తాను. అక్కడే ఉండు. దగ్గరకు వచ్చావో తాగేస్తాను. కదిలే వరకు తాగేస్తాను, తాగేస్తాను. అంతే. అభి, తాగేస్తా. అభి, అభి, అభి. అయ్యో, అబ్బా, అయ్యో, అయ్యో, కాలు మండిపోతుంది. నా కాలు. అయ్యో, అభి, అయ్యో, అయ్యో, త్వరగా రా. అభి, వస్తున్నా. అయ్యో, అయ్యో, మండిపోతుంది. అయ్యో, అమ్మా. ఉండభి, ఉండు. మంట ఎక్కువగా ఉందా అభి? బాగా మండుతుంది. చూసావా అభి, అదృష్ట కొద్ది బాటిల్ కింద పడింది. పెద్ద గండం తప్పింది. అవునే, పెద్ద గండం తప్పింది. ఎందుకైనా మంచిది, బర్ణాలు తీసుకొస్తాను. ఉండు. ఉండభి. బర్నాల్ నా కాలి మంటని చల్లబరుస్తుందేమో గాని నా గుండె మంట చల్లారాలంటే బర్నాల్ కాదే, నువ్వు బర్న్ అవ్వాలి. అదేంటభి, ఆయింట్మెంట్ రాస్తుంటే చిన్నపిల్లలా ఇలా చేస్తున్నావు? అవునే, నన్ను చిన్నపిల్లలు చేసి నువ్వేమో మా బావతో తాళి కట్టించుకున్నావు. తప్పమ్మా, అలా అనకూడదు. ఆయనకి నాకు రాసి పెట్టుంది, అందుకే పెళ్లి జరిగింది. నువ్వు పదే పదే అలా అనకూడదు. ఏంటి, నీకు బావకి రాసి పెట్టుందా? అయితే బావకి నాకు రాసి పెట్టాలి. నువ్వు రాసి పెడతావా? నువ్వు రాసి పెడతావా? రాసి పెట్టవే, నువ్వు రాసి పెట్టావు. ఛీ, పెట్టవే, పెట్టావు. నీ శపథాన్ని నెరవేర్చే ముందు నాదో చిన్న సందేహం, తీర్చగలవా? ఏమిటది? నాకే టెన్షన్ లేదండి. పిన్నిగారు నన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్నారు. ఆవిడ కన్న కూతురు మాత్రం నీకు నరకాన్ని చూపిస్తోంది. బావ నేను మాట్లాడుకుంటుంటే నువ్వేంటి మధ్యలో? తప్పకా.
పద బావా. బేబీ మర్యాదగా చెప్పు, లేకపోతే ఏం చేస్తారో నాకు తెలీదు. చెప్పు.